శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు. సో నా యొక్క ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈరోజు మనం ఇక్కడ ప్రేమ వివాహం జరగడానికి అనుకూలించాల్సినటువంటి గ్రహ కలయికలు, భావ కలయికలు ఏమిటి అనే విషయాన్ని మనం ఇక్కడ చర్చిద్దాం. సో చాలామంది యువకులు ప్రేమ వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది సక్సెస్ అవుతుంటారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతుంటారు. సో ఈ విధంగా ప్రేమ వివాహానికి సక్సెస్ఫుల్గా తోడ్పడే గ్రహాల కలయిక ఏంటిది, ప్రేమ వివాహం అనేది ఫెయిల్యూర్ కావడానికి కావాల్సినటువంటి గ్రహాల కలయిక ఏంటిది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్యోతిష్ శాస్త్రపరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అందరూ కూడా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో ఇక్కడ గమనించినట్లయితే సాధారణంగా మనం ఇక్కడ వివాహం అనే విషయాన్ని గమనించినప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా వివాహానికి మనం సప్తమ స్థానాన్ని తీసుకుంటాం. అది స్త్రీ పురుషుల ఎవరి వివాహం అయినప్పుడు కూడా సప్తమ స్థానాన్ని తీసుకుంటాం. సప్తమ స్థానంతో పాటు మనం కుటుంబ స్థానాన్ని అంటే 2వ స్థానాన్ని, తర్వాత 11వ స్థానాన్ని తీసుకుంటాం. సప్తమ స్థానం అనేది వివాహం అయితే వివాహం ద్వారా కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి 2వ స్థానాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ ఈ యొక్క వివాహం ద్వారా కుటుంబం ఏర్పడాలనేటువంటి కోరిక అనేది స్త్రీ పురుషులకు సిద్ధించడానికి కావాల్సినటువంటి స్థానం ఏంటిది, ఇక్కడ 11వ స్థానం. కాబట్టి 7వ స్థానం వివాహాన్ని, 2వ స్థానం కుటుంబాన్ని, 11వ స్థానం వివాహం జరగడం అనేటువంటి కోరిక తీరడాన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి వివాహానికి మనం 2, 7, 11 స్థానాల్ని తీసుకుంటాం. సో మరి ఇక్కడ ప్రేమ వివాహానికి మనం ఏం తీసుకోవాలి? ఇప్పుడు నేను పైన చెప్పింది సాంప్రదాయ వివాహానికి సంబంధించినటువంటి రూల్. ఇక్కడ మరి అదే ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఈ 2, 7, 11 స్థానాలతో పాటు వివాహ స్థానాలు. సో అది ప్రేమ వివాహం అన్నప్పుడు దానికి మనం 5th హౌస్ని కన్సల్ట్ చేసుకోవాలి. అంటే 2, 5, 7, 11 భావాల యొక్క కలయిక ఉన్నట్లయితే ఆ యొక్క యువకుల యొక్క వివాహం అనేది ప్రేమ వివాహం జరగడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ నిర్ధారణ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ స్థానం అనేది మనకు కుటుంబాన్ని, 5వ స్థానం అనేది ప్రేమని, 7వ స్థానం అనేది వివాహాన్ని, 11వ స్థానం అనేది ప్రేమ వివాహం ద్వారా కుటుంబం ఏర్పడేటటువంటి కోరికని ఫుల్ఫిల్ చేయడం ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమ వివాహానికి 2, 5, 7, 11 స్థానాలను మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. సో ఈ విషయాలని బేస్గా చేసుకొని మనం ఒక అమ్మాయి యొక్క వివాహాన్ని లవ్ మ్యారేజ్కి ఏ విధంగా సపోర్ట్ చేసిన విషయాన్ని మేము ఒక ఉదాహరణ జాతకం ద్వారా ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ నేను తీసుకుంది ఫీమేల్ చార్ట్ని తీసుకున్నాను. సో ఈ అమ్మాయికి లవ్ మ్యారేజ్ అనేది జరిగింది. సో ఆమె యొక్క లవ్ మ్యారేజ్ జరగడానికి ఆమె యొక్క జన్మ జాతకంలో ఏ గ్రహాల యొక్క సపోర్ట్ అనేది ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ చర్చిద్దాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ యొక్క అమ్మాయిది కన్యా లగ్నం. లగ్నమందు శుక్రుడు, కేతువు, గురువు, తర్వాత సప్తమ స్థానంలో వివాహ స్థానమైనటువంటి సప్తమ స్థానంలో చంద్రుడు, రాహువు, అదేవిధంగా మాంగళ్య స్థానమైనటువంటి స్త్రీలకు మాంగళ్య స్థానమైనటువంటి 8వ స్థానంలో మాంగళ్యకారకుడైన కుజుడు తన స్వస్థానంలో స్థితి పొంది ఉన్నాడు. అదేవిధంగా 11వ స్థానంలో శని, బుధ గ్రహాలు, అదేవిధంగా 12వ స్థానంలో రవి గ్రహం తన స్వస్థానంలో ఉన్నది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క జాతకంలో మనకు 2 గ్రహాలు తమ యొక్క స్వస్థానాల్లో ఉన్నాయి. ఏంటి అవి?
అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. వ్యయాధిపతి అయినటువంటి రవి తన యొక్క వ్యయస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. కాబట్టి స్వస్థానంలో ఉన్నటువంటి గ్రహాలకు అది బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి ఫలితాలనేవి చాలా 100% ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రేమ వివాహం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క 2, 5, 7, 11 భావాల యొక్క కలయిక అనేది ఈ యొక్క జాతకంలో ఏర్పడిందా లేదా మనం ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సో అంతకన్నా ముందుగా మనం ఏం చేయాలంటే కేవలం ఈ యొక్క స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలనే కాదు, ఆ యొక్క స్థానాలలో గ్రహాలు ఏ నక్షత్రాలలో స్థితి పొంది ఉన్నారో కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంటే నక్షత్రాధిపతులను కూడా మనము పరిగణలోకి తీసుకొని ఫలితాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినప్పుడు మనకు ప్రేమ వివాహానికి ప్రధానంగా 2, 5, 7, 11 భావాధిపతి గ్రహాలు అనేవి సంబంధం కలిగి ఉంటాయని చెప్పాను. కాబట్టి ఇక్కడ రెండవ అధిపతి అంటే ఈ యొక్క కన్యా లగ్నానికి రెండవ అధిపతి శుక్రుడు, 5వ అధిపతి శని, 7వ అధిపతి గురువు, 11వ అధిపతి చంద్రుడు. సో ఈ 4 గ్రహాలు చంద్రుడు మరియు శుక్రుడు, శని, గురు గ్రహాలు, ఈ 4 గ్రహాలు ఇక్కడ 2, 5, 7, 11 స్థానాలకు కారణమవుతున్నాయి. సో అదేవిధంగా మనకి ఇక్కడ శని 5వ స్థానంతో పాటు 6వ స్థానానికి కూడా ఆధిపత్యం వహిస్తున్నాడు. శుక్రుడు 2వ స్థానంతో పాటు 9వ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు. గురువు 7వ స్థానంతో పాటు 4వ స్థానానికి కూడా ఆధిపత్యం వహిస్తున్నాడు. ఒక చంద్రుడు మాత్రం ఒకే ఒక స్థానాధిపత్యం ఉన్నది, 11వ ఆధిపత్యము. సో ఈ విధంగా మనకు ఈ 4 గ్రహాలు అనేవి ఈ యొక్క నక్షత్రాల్లో స్థితి పొంది ఉన్నాయి. కాబట్టి మనం నక్షత్రాధిపతులను కూడా కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒకసారి అప్లికేషన్ చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఇక్కడ చూడండి, ఏం చెప్పాను, 2, 7 అధిపతులు, 2వ స్థానం కుటుంబ స్థానం, 7వ స్థానం వివాహ స్థానం. వివాహం ద్వారా కుటుంబం ఏర్పడుతుంది. కాబట్టి 2, 7 అధిపతుల యొక్క కలయిక ఫస్ట్ జరిగిందా అనే విషయాన్ని చూసినప్పుడు ద్వితీయాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి గురువు. ఓకేనా. సో చూడండి, ఇక్కడ శుక్ర గురువులు ఇద్దరు కూడా లగ్నమందే ఉన్నారు. కాబట్టి ఇక్కడ 2వ 7వ అధిపతుల కలయిక జరిగింది. ఓకేనా. సో నేను వివాహం జరగాలంటే ఏం చెప్పాను, 2, 7 అధిపతులకు 11వ అధిపతితోటి సంబంధం రావాలని చెప్పాను. ఓకేనా. మరి ఇక్కడ 11వ అధిపతితోటి సంబంధం ఎట్లా వచ్చింది అంటే ఈ శుక్ర గురుడు కన్యా లగ్నంలో ఉండి 11వ అధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ సప్తమంలో అంటే మీనంలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క శుక్ర గురుడు తమ యొక్క సప్తమ దృష్టి చేత 11వ అధిపతి అయినటువంటి చంద్రుడిని వీక్షిస్తున్నారు. కాబట్టి శుక్ర గురు చంద్రులకు పరస్పర సమసప్తక స్థితి అనేది ఏర్పడ్డది. కాబట్టి 2, 7, 11 స్థానాలకు శుక్రుడు 2వ అధిపతి, గురువు సప్తమాధిపతి, చంద్రుడు 11వ అధిపతి. 2, 7, 11వ అధిపతుల యొక్క సంబంధం అనేది వచ్చింది. కాబట్టి వివాహం జరిగింది. సో ఇప్పుడు మనకు ఈ వివాహం అనేది ప్రేమ వివాహం. కాబట్టి మరి ప్రేమ వివాహం జరగాలంటే ప్రేమ వివాహాన్ని చూపించేది ఏంటి, మనకు జాతక చక్రంలో ఎన్నో హౌస్, 5వ హౌస్ అనేది ప్రేమ వివాహాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 5వ హౌస్ యొక్క లార్డ్ ఎవరు, ఇక్కడ శని. మరి ఇక్కడ శుక్రునికి, గురునికి, చంద్రునికి సంబంధం వచ్చింది. మరి శనికి ఏ విధంగా సంబంధం వచ్చింది చూడండి, ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి శని ఎక్కడున్నాడు, లాభస్థానంలో ఉన్నాడు, అంటే చంద్రుడి యొక్క రాశిలో ఉన్నాడు. ఓకేనా. సో కాబట్టి ఈ యొక్క శని ఎక్కడ ఉన్నాడు, 11వ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి కర్కాటకంలో ఉన్నటువంటి శని 5th లార్డ్ 11వ స్థానంలో ఉన్న వాళ్ళు ఏమైంది, ఇక్కడ 2వ అధిపతికి, 7వ అధిపతికి, 11వ అధిపతికి, పంచమాధిపతికి సంబంధం వచ్చింది. ఎందుకు, పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, లాభాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు, సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఈ లగ్నంలో ఎవరితో ఉన్నాడు, వివాహకారకుడైనటువంటి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉన్నాడు. కాబట్టి ద్వితీయాధిపతికి, సప్తమాధిపతికి, అదేవిధంగా పంచమాధిపతికి, తర్వాత లాభాధిపతికి సంబంధం వచ్చిందంటే గురు, శుక్ర, శని, చంద్రులకు
సంబంధం వచ్చింది. కాబట్టి ఈ యొక్క అమ్మాయి వివాహం అనేది ప్రేమ వివాహానికి దారితీసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, అసలు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాతకం అనేది ఇది సాధారణమైన జాతకమా అసాధారణమైన జాతకమా, అంటే పెద్దలు కుదిర్చిన వివాహమా లేకపోతే పెద్దలతో సంబంధం లేకుండా జరిగేటటువంటి ఇతరత్ర టైప్స్ ఆఫ్ మ్యారేజా అని ఎట్లా మనం తెలుసుకోవాలంటే, సో సాధారణంగా మనకు తెలుసు రాహు అనే గ్రహము అది ఎప్పుడు కూడా అబ్నార్మల్ కండిషన్స్ మనకు ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎవరి జాతకంలోనైతే లగ్నాత్ సప్తమ స్థానంలో రాహు గ్రహం ఉన్నా లేదా సప్తమాధిపతికి రాహు గ్రహంతో సంబంధం ఉన్నా కానీ అప్పుడు మనము ఆ యొక్క వివాహం అనేది కొంత అసాధారణ స్థితిలోకి వెళ్తుందని మనం ఇక్కడ భావించవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అమ్మాయికి లగ్నాత్ సప్తమ స్థానమైనటువంటి మీనంలో రాహు గ్రహము చంద్రుడితో కలిసి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకు ప్రేమ అనే విషయం మనస్సుకు సంబంధించినది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మనస్సు కారకుడైనటువంటి చంద్రుడు ఇక్కడ రాహుతోటి ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు. కాబట్టి ఈ అమ్మాయికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన అనేది బలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సప్తమ స్థానంలో రాహు ఉండడం అనేది ఒక అసాధారణమైనటువంటి మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమ్మాయికి అవకాశం ఉంటుందని మనకు ఈ రాహు చంద్రుల యొక్క కలయిక సప్తమ స్థానంలో చూపిస్తుంది. ఓకేనా. సో అదే విధంగా మనం గమనించినట్లయితే వివాహకారకుడు ఎవరు, స్త్రీ పురుషులకు ఎవరికైనా శుక్రుడు. ఓకేనా. ఇక్కడ శుక్రుడు కుటుంబాధిపతి కూడా. ఓకేనా. సో మరి ఇక్కడ అలాంటి వివాహకారకుడైన శుక్రుడు ఇక్కడ కన్యా రాశిలో నీచ పొంది ఉన్నాడు. శుక్రునికి కన్యా నీచ, మీనం ఉచ్చ రాశి. కాబట్టి వివాహకారకుడైన శుక్రుడు నీచలో ఉండు కాబట్టి సో అతను సాధారణమైన వివాహాన్ని ఇవ్వలేడు, అసాధారణమైన వివాహాన్ని ఇస్తూ ఉంటాడు. అలాంటి నీచ పట్టినటువంటి శుక్రుడు, నీచ పొందినటువంటి శుక్రుడు సప్తమ స్థానాన్ని వీక్షిస్తుంది కాబట్టి అతని ఇచ్చే వివాహం అనేది సాధారణ వివాహానికి విరుద్ధంగా ఉంటుంది. సో ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రాహు ఉండడము ఒక అబ్నార్మల్ మ్యారేజ్ ఇండికేట్ చేస్తుంది. కలత్రకారకుడైన శుక్రుడు నీచలో ఉండి సప్తమాన్ని వీక్షిస్తుండు కాబట్టి అది ఒక అబ్నార్మల్ మ్యారేజ్ని ఇండికేట్ చేస్తుంటుంది. మరి ఇక్కడ శని యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అనే విషయాన్ని గమనించినప్పుడు సో శని ఇక్కడ ప్రధానమైనటువంటి కాంపోనెంట్. ఎందుకు? శని పంచమాధిపతి, ప్రేమ భావానికి సంబంధించినటువంటి అధిపతి. ఓకేనా. అలాంటి ప్రేమ భావానికి సంబంధించిన పంచమాధిపతి శని ఎక్కడ ఉన్నాడు? తన యొక్క సొంత రాశిలో ఉన్నాడు, సొంత నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి శని ఏ గ్రహమైనా తన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు దానికి బలం అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది. కాబట్టి అలా తన సొంత నక్షత్రంలో ఉన్నటువంటి యొక్క శని పంచమ స్థానాన్ని సప్తమ వీక్షణ చేత చూస్తున్నాడు. ఓకేనా. సొంత నక్షత్రంలో ఉండడమే ఒక ప్రధానమైన బలం అనుకున్నట్లయితే తర్వాత అక్కడి నుంచి పంచమ స్థానాన్ని చాలా తీక్షణమైనటువంటి సప్తమ దృష్టితోటి వీక్షించడం అనేది శనికి చాలా బలం అనేది ఇక్కడ చేకూరింది. కాబట్టి అదేవిధంగా శని యొక్క నక్షత్రంలో మిగతా ఏమైనా నక్షత్రాలు ఉన్నాయా అని అంటే ఏమీ లేవు. ఎందుకంటే శని నక్షత్రంలో వేరే ఏదైనా నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర ప్రభావం కూడా యాడ్ అయ్యేది. కానీ ఇక్కడ శని నక్షత్రంలో మిగతా ఏ గ్రహాలు లేవు. ప్లస్ శని తన యొక్క సొంత నక్షత్రంలో ఉండి అక్కడి నుంచి పంచమ స్థానాన్ని చాలా బలంగా చూస్తున్నాడు. కాబట్టి ఏమైంది ఇక్కడ? సో ప్రేమ వివాహానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఏర్పడ్డాయి ఆ అమ్మాయికి. ఓకేనా. సో కాబట్టి శని బలంగా ఉండి తన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఎక్కడ ఉన్నాడు మరి? ఇక్కడ 11లో ఉన్నాడు. ఓకేనా. సో మనకు 11 అనేది వచ్చిందిగా మనకు ప్రిన్సిపల్స్లో. కాబట్టి ప్రేమ వివాహం చేసుకోవాలనేటువంటి కోరికని బలంగా ఇచ్చి సో దాన్ని నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నంలో శని ఇక్కడ ప్రధాన పాత్ర వహించడం అనేది జరిగినది. మరి ఇక్కడ గమనించినట్లయితే ప్రేమ వివాహం చేసుకునేటప్పుడు స్త్రీ పురుషులు కొంతమంది కొంత బేసికల్గా ఆలోచించి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం తీసుకొని లేదా తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళు అప్పుడు ఒప్పుకోకపోతే మ్యారేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. లేదా మా తల్లిదండ్రులు ఒప్పించి జరుగుతుంటుంది. లేకపోతే కనీసం వాళ్ళకి తెలియజేసి కొంచెం తెలియజేసే అనేటటువంటి స్థితి కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో గమనించినప్పుడు ఈ అమ్మాయి
ఆ అబ్బాయిని చేసుకునే సందర్భంలో చేసుకోవచ్చా చేసుకోవద్దా, అమ్మ నాన్న చెప్పాలా వద్దా అనేటువంటి విషయాలన్నింటిని పక్క పెట్టించేసి, అంటే ఒక రకమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ప్రేమ వివాహానికి రెడీ అయింది. ఎందుకు అలా జరిగింది అంటే గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఓకేనా, అష్టమ స్థానం మాంగళ్య స్థానం, మాంగళ్య కారకుడు కుజుడు. కాబట్టి అష్టమ స్థానం అనేది ఏంటిది, ఇక్కడ డార్క్ ఏరియా. అంటే ఇక్కడ ఎప్పుడైతే అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఎవరికైతే ఉంటాడో వారికి సాధారణంగా కొన్ని సందర్భాల్లో విచక్షణ జ్ఞానం అనేది పని చేయకుండా ఉంటుంది. అంటే వారు తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా ర్యాపిడ్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈ అమ్మాయికి అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన ఈ మంచి చెడుల యొక్క విచక్షణ జ్ఞానం అనేది లోపించింది. అది ఏ విషయంలో లోపించింది, మాంగళ్య స్థానం కాబట్టి మ్యారేజ్ విషయంలో అది లోపించింది. ఓకేనా. సో అదేవిధంగా మరి ఇక్కడ కుజుడు దేనికి కారకుడు, ర్యాపిడ్ అంటే వేగానికి కారకుడు. ఓకేనా, కాబట్టి ఇక్కడ అగ్రెసివ్ని కారకుడు, అంటే తీసుకునే నిర్ణయం అనేది చాలా అగ్రెసివ్గా చాలా తొందరగా ఉంటుంది. సో దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకు ఈ యొక్క అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం కూడా అది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అగ్రెసివ్ డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా, ఎందుకు మనకి ఇక్కడ చూడండి డిసిషన్ మేకింగ్ స్కిల్స్ మనం చూపించేటటువంటి భావం ఏంటిదంటే 11వ భావం. కాబట్టి ఇక్కడ చూడండి కుజుడు ఏం చేస్తున్నాడు, 1, 2, 3, 4వ దృష్టి చేత 11వ స్థానాన్ని, ఆ 11వ స్థానంలో ఉన్నటువంటి ఎవరిని, పంచమాధిపతిని చూపిస్తుండు కాబట్టి ఇక్కడ కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి అనేది సంపూర్ణంగా 11వ భావం మీద పంచమాధిపతి మీద పడడం వలన ఆ అమ్మాయి చాలా ఫాస్ట్గా విచక్షణ రహితమైనటువంటి డిసిషన్ తీసుకుంది. మ్యారేజ్ ప్రేమ వివాహం చేసుకోవాలన్నటువంటి డిసిషన్ చాలా అగ్రెసివ్గా ర్యాపిడ్గా తీసుకోవడం అనేది జరిగింది. దానికి గల కారణం ఏంటంటే కుజుడు అష్టమ స్థానంలో ఉండడము, అక్కడి నుంచి శనిని పంచమాధిపతిని మరియు లాభస్థానాన్ని చూడడము అనేటువంటి క్యారెక్టర్స్ అనేవి ఫాస్ట్ డిసిజన్ని విచక్షణ రహితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి గమనించండి, బుధుడు ఉన్నాడు. బుధుడు ఎవరు, ఈ అమ్మాయికి లగ్నాధిపతి. ఓకేనా, సో బుధుడు వల్ల బుద్ధి కారకుడు. సో ఈ బుద్ధి కారకుడైన బుధుడు ఏం చేస్తున్నాడు, బుద్ధి స్థానాన్ని పంచమ స్థానాన్ని చూపిస్తున్నాడు. చూడండి ఆ అమ్మాయికి కంప్లీట్గా ఆమె యొక్క బుద్ధి ఎట్లా ఉంది, సో చాలా సీక్రెసీగా మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి బుద్ధి బలంగా ఉంది ఆమె. ఓకేనా, కాబట్టి ఇక్కడ కుజుని యొక్క ఆస్పెక్టు, తర్వాత ఈ బుధుని యొక్క కలయిక కూడా 11వ స్థానంలో ఏర్పడము. సో ఆ యొక్క శని బుధులకు కుజుని యొక్క దృష్టి 8వ స్థానం నుంచి కలగడం అనేది ఆ అమ్మాయికి సీక్రెసీగా మ్యారేజ్ చేసుకోవాలన్నటువంటి బలమైన కోరిక అనేది చాలా నిర్ణయింపబడడం అనేది జరిగినది. సో మరి ఇక్కడ ఈ అమ్మాయి విషయానికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ వివాహం అనేది ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. దాన్ని కూడా మనం ఇక్కడ పాయింట్అవుట్ చేయొచ్చు. సో ఈ సాధారణంగా ఈ అమ్మాయికి వివాహం అనేది రాత్రి సమయంలో చేసుకుంది. ఎప్పుడు జరిగింది అమ్మాయి కంటే, శుక్ర మహర్దశలో శని అంతర్దశలో రాత్రి సమయంలో వివాహం జరిగింది. ఓకేనా, శుక్రుడు ఎవరు ఇక్కడ, ద్వితీయాధిపతి. ఓకేనా, శని ఎవరు ఇక్కడ, పంచమాధిపతి. కాబట్టి శుక్రదశ శని అంతర్దశలో, శని సూక్ష్మాంతర దశల్లో ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది. అది రాత్రిపూట వివాహం చేసుకుంది. ఎందుకు రాత్రిపూట చేసుకుంది అంటే, ఈ పంచమాధిపతి అయినటువంటి శని ఎక్కడ, కర్కాటక రాశిలో. ఇది ఎవరిది, చంద్రుని యొక్క ఇల్లు. చంద్రుడు దేని కారకుడు, రాత్రి కారకుడు. ఓకేనా, కాబట్టి అదే విధంగా చూడండి ఇక్కడ ఈ యొక్క చంద్రుడు బుధుని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ సప్తమాధిపతి అయిన గురువు కూడా వచ్చేసి ఎక్కడ ఉన్నాడు, చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయాధిపతి, కలత్రాధిపతి లేదా వివాహకారకుడైన శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు, బుద్ధికారకుడు చంద్రుడి యొక్క కనెక్షన్ ఏర్పడ్డది. సప్తమాధిపతి అయినటువంటి గురుడు చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు. కలత్ర వివాహకారకుడు, కుటుంబకారకుడు అయినటువంటి శుక్రుడు కూడా చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు. అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి శని కూడా పోయి శని ఇంట్లోనే ఉన్నాడు. అంటే చంద్రునికి సంపూర్ణంగా వివాహ నిర్ణయానికి కావాల్సిన బలం అనేది ఏర్పడ్డది. ప్లస్ ఆ చంద్రుడు ఎక్కడున్నాడు, మళ్ళా వెళ్ళి సప్తమ స్థానంలో కూర్చొని చాలా తీక్షణమైన దృష్టితోటి లగ్నాన్ని చూస్తున్నాడు. చూడండి, కాబట్టి
ఈ అమ్మాయికి రాత్రిపూట వివాహం జరగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క శుక్ర గురు తర్వాత ఈ యొక్క బుధ గ్రహాలకు చంద్రునితో కనెక్షన్ ఏర్పడము, ఆ చంద్రుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని వీక్షించడం అనేది ఈ అమ్మాయి ఆ ప్రేమ వివాహాన్ని రాత్రిపూట చేసుకోవడానికి ఇది సపోర్ట్ చేయడం అనేది జరిగినది. ఓకేనా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే శని మరియు కుజులకు గమనించినప్పుడు పరస్పర కేంద్ర స్థితి ఏర్పడింది. ఎందుకు? శనికి 10వ దృష్టి ఉంటుంది, కుజునికి 4వ 8వ దృష్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ శని నుంచి కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు, కుజుడు నుంచి శని 4వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి శని కుజులకు పరస్పర కేంద్ర స్థితి వచ్చింది. మామూలుగా ఇక్కడ మనకు కుజుడు ఈ యొక్క లగ్నానికి పాపి, శని పంచమ షష్టాధిపతి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే శనికి పంచమాధిపత్యంతో పాటు ఏమొచ్చింది? షష్టాధిపత్యం వచ్చింది. ఓకేనా? కుజునికి ఏమొచ్చింది? అష్టమాధిపత్యం వచ్చింది. అంటే షష్టాష్టక గ్రహాలు అనేవి కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు షష్ట అష్టక స్థానాధిపత్యం వహించినటువంటి గ్రహాలు పరస్పర కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం సంఘర్షణాయుతంగా ఉంటుంది. గమనించండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఈ షష్టాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క శని కుజులకు పరస్పర కేంద్ర స్థితి ఏర్పడము, ఆ శని మనస్సు కారకుడైన చంద్రుని యొక్క ఇంట్లో ఉండడము, ఆ శని ఈ యొక్క బుద్ధి కారకుడైన బుధునితో ఉండడము, వీళ్ళిద్దరు కలిసి బుద్ధి స్థానమైనటువంటి పంచమ స్థానాన్ని చూడడము, ఇవన్నీ కూడా ఆమె యొక్క మానసిక స్థితి, ఆమె యొక్క బుద్ధి అనేది సంఘర్షణకు లోనై, ఆ సంఘర్షణకు లోనైన స్థితిలోనే ఆమె అగ్రెసివ్ డిసిషన్ తీసుకొని మ్యారేజ్ని చేసుకోవడం అనేది జరిగినది. సో ఇది ఈ అమ్మాయి రాత్రి సమయంలో తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహం చేసుకోవడానికి ఈ అమ్మాయికి అనుకూలించినటువంటి గ్రహ అనుకూలత పరిణామాలు. సో అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే సప్తమ స్థానం అనేది వివాహ స్థానము, శుక్రుడు వివాహకారకుడు. కాబట్టి సప్తమ స్థానము శుక్రుడు ప్లస్ వీటితో రాహుతో సంబంధం అనేది ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా అది ఒక అసాధారణమైనటువంటి వివాహానికి దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే దానికి మిగతా గ్రహాల యొక్క స్థానాల యొక్క సపోర్ట్ని లింకును కూడా మనం కన్సల్ట్ చేసుకోవాలి. అయితే జనరల్గా మనకు ఉన్నటువంటి రూల్ ఏంటిదంటే సప్తమ స్థానానికి కానీ లేదా సప్తమాధిపతికి కానీ రాహు యొక్క కలయిక వచ్చిందనుకోండి, ప్రేమ వివాహం అనేది చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ, అంటే ప్రేమ వివాహాన్ని సక్సెస్ఫుల్ చేస్తాడు. అలా కాకుండా సప్తమాధిపతికి లేదా సప్తమ స్థానానికి కేతు కనెక్షన్ అనేది వచ్చినప్పుడు కేతు అనే గ్రహం ఏంటిది? డి అటాచ్మెంట్, విడదీస్తాడు. కాబట్టి సప్తమాధిపతికి సప్తమ స్థానానికి ఇక్కడ కేతు యొక్క కనెక్షన్ లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి 2, 5, 7, 11 గ్రహాలకు ఇక్కడ కేతు యొక్క కనెక్షన్ వచ్చిందనుకోండి ఏ విధంగానైనా, అప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క లవ్ అనేది సక్సెస్ కాదు. కాబట్టి 2, 5, 7, 11 గ్రహాలకు రాహుతో సంబంధం వస్తే ఆ వివాహం అనేది సక్సెస్ఫుల్గా, అంటే ప్రేమ వివాహం అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ యొక్క స్థానాలకు కేతు కలయిక వస్తే ఆ యొక్క లవ్ వివాహం అంటే ప్రేమ వివాహం చేసుకోవడం అనేటువంటి కోరిక సిద్ధించదు. ఏదో ఒక కారణం చేత అది డీవేట్ అయిపోతుంటుంది. కాబట్టి రాహు ఏమో సక్సెస్ని ఇస్తాడు లవ్ మ్యారేజ్కి, కేతువు ఏం చేస్తాడు? ఇక్కడ డీవియేట్ చేస్తాడు. ఓకేనా? సో అదే విధంగా మనం గమనించినట్లయితే 5వ స్థానము లేదా 5వ గ్రహము, ఓకేనా, పంచమాధిపతి లేదా పంచమ స్థానం అనేది ఏంది? బుద్ధిని ప్రేరేపిస్తుంది, బుద్ధికి స్థానము. అదేవిధంగా పంచమ స్థానం అనేది ప్రేమకు నిలయం. కాబట్టి ఈ పంచమాధిపతి కానీ పంచమ స్థానం కానీ ఒకవేళ నెగిటివ్ ఆస్పెక్ట్లో ఉంటే కూడా ప్రేమ వివాహం జరగదు. ఎట్లా అంటే పంచమ స్థానానికి లేదా పంచమాధిపతికి 4, 8, 12వ అధిపతులతో సంబంధం అనేది ఏర్పడ్డప్పుడు ఆ యొక్క ప్రేమ అనేది ఫలించదు. అంటే ఏ రకంగా? ప్రేమ వివాహానికి దారి తీయడం అనేది జరగదు. ప్రేమ వరకే ఉంటుంది తప్ప అది వివాహానికి సపోర్ట్ చేయదు. ఎప్పుడు పంచమాధిపతి కానీ పంచమ స్థానానికి కానీ
4, 8, 12వ అధిపతులతో సంబంధం వచ్చినప్పుడు. ఎందుకు చూడండి, ఇక్కడ పంచమ స్థానానికి వ్యయ స్థానం ఏమవుతుంది? ఇది పంచమ స్థానం మీద వ్యయ స్థానం ఏంటిది? ఇక్కడి నుంచి ఇక్కడికి 4వ స్థానం అవుతుంది. అంటే పంచమానికి నెగేషన్గా పనిచేసే హౌస్ ఏంటిది? 4వ హౌస్. అదేవిధంగా పంచమాకు పంచమం ఏంటిది? 9వ స్థానం. కాబట్టి 9వ స్థానాన్ని కూడా మనం బుద్ధికి ప్రేమకు కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ 9వ స్థానానికి 12వ స్థానం ఏమవుతుంది? 8వ హౌస్ అవుతుంది. ఓకేనా? కాబట్టి 5th హౌస్కు 4th హౌస్తో కానీ, ఓకేనా, 5th హౌస్కు 8th హౌస్తో కానీ, అదేవిధంగా 12th హౌస్ ఏం తీసుకున్నాను? 12th హౌస్ అనేది లగ్నం. ఓకేనా? అంటే ఈ యొక్క ఆస్పెక్ట్లో లగ్నానికి కూడా కనెక్షన్ రావాలి. కాబట్టి లగ్నానికి 12వ హౌస్ ఏమవుతుంది? సో వ్యయస్థానం ఏమవుతుంది? 12వ హౌస్ అవుతుంది. కాబట్టి 5th హౌస్కు 4th హౌస్ తోటి, 5th లేదా 9th హౌస్కు 8th హౌస్ తోటి, 1st హౌస్కు 12th హౌస్ తోటి, అంటే సింపుల్గా మనకు ఈ యొక్క 5th హౌస్కు 4th, 8th, 12th లార్డ్స్తో కానీ హౌస్తో కానీ ఏదైనా కనెక్షన్ అనేది వచ్చినప్పుడు అది కూడా లవ్ అనేది మ్యారేజ్ వైపుకు వెళ్ళదు. అంటే కేవలం ప్రేమగా మాత్రమే ఉంటుంది తప్ప ఆ ప్రేమ అనేది వివాహానికి దారి తీయదు. ఏదో రకమైనటువంటి అబ్స్టాకిల్స్ వల్ల దాగిపోతుంటుంది. సో కాబట్టి 5th హౌస్కు లేదా 5th హౌస్ లార్డ్కు 4, 8, 12వ యొక్క లార్డ్స్ చేత హౌసెస్ చేత కనెక్షన్ వస్తే లవ్ ఫెయిల్యూరు. 7th హౌస్కు 7th హౌస్ లార్డ్ కానీ కేతువుతో సంబంధం వస్తే అది కూడా డిఅటాచ్మెంట్ ఆఫ్ లవ్. అది కేవలం మ్యారేజ్ దాకా వెళ్ళదు. ఓకేనా? ఏదో ఒక రకమైనటువంటి మనస్పర్ధలు వచ్చేసి వారి మధ్య బంధం విడిపోతుంది తప్ప సో ఆ కలయిక అనేది మ్యారేజ్ దాకా వెళ్ళదు. సో ఇది ప్రేమ వివాహం జరగడానికి యువతి యువకులలో ఉండాల్సినటువంటి గ్రహ అనుకూలతలు, గ్రహ కలయికలు. ఓకేనా? కాబట్టి 2వ స్థానము, 5వ స్థానము, 7వ స్థానము, 11వ స్థానము, ఈ 4 స్థానాల యొక్క కలయిక అనేది జరిగితే అది ప్రేమ వివాహానికి. 5వ స్థానం లేకుండా 2, 7, 11 మాత్రమే ఉంటే కేవలం అది వివాహానికి, అది పెద్దలు కూర్చిన వివాహంగా చెప్పుకోవచ్చు. 5వ స్థానం అనేది యాడ్ అవుతే అది ప్రేమ వివాహానికి దారి తీస్తుంటుంది. ఈ యొక్క స్థానాలకు రాహు ఇంక్లూడ్ అయితే సక్సెస్ఫుల్గా లవ్ మ్యారేజ్ అనేది జరుగుతుంటుంది. ఒకవేళ ఈ స్థానాలు కేతు యాడ్ అయితే అది ఒక దగ్గర ఆగిపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది లవ్ మ్యారేజ్ జరగడానికి జాతక చక్రంలో అనుకూలించాల్సినటువంటి గ్రహ కలయికలు, స్థాన కలయికలు. గ్రహాలని పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కోసారి గ్రహాలు ఉన్న నక్షత్రాధిపతులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే గ్రహాలు డైరెక్ట్గా లింకప్లో ఉండవు, కానీ వాటి ఉన్నటువంటి నక్షత్రాధిపతుల యొక్క లింకప్ వచ్చిందనుకోండి, ఆ సందర్భంలో కూడా లవ్ మ్యారేజ్ జరుగుతుంటుంది. కాబట్టి గ్రహాల యొక్క స్థానాన్ని, ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాధిపతుల యొక్క స్థానాన్ని కూడా కన్సిడర్ చేసుకొని మనము క్రాస్ చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకు లవ్ మ్యారేజ్ జరుగుతుంటుందా, జరగదా, అది వివాహం దాకా వెళ్తుందా, లేకపోతే మధ్యలోనే అది డివైడ్ అవుతుందా అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకేనా? సో అదేవిధంగా కొన్ని సందర్భాల్లో లవ్ మ్యారేజ్కి వెళ్ళకుండా, అంటే లవ్ చేసుకొని అది మ్యారేజ్కి సపోర్ట్ చేయక, మ్యారేజ్ ప్రయత్నాలు జరగక కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడం జరుగుతుంటుంది. ఓకే? సో అది వన్ ఆఫ్ ద డిఫరెంట్ వింగ్. ఓకే? సో దాన్ని కూడా ఒక సందర్భంలో మనం చర్చిద్దాం. సో ఇది ప్రేమ వివాహాన్ని జరగడానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి గ్రహ అనుకూలత విషయాలు. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా అందరికీ చాలా క్లుప్తంగా, చాలా సంక్షిప్తంగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో 1-2 సార్లు ఈ యొక్క వీడియోని చూడండి. సో అవగాహన చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాలని తప్పకుండా మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సో మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేస్తే సో మీ యొక్క రెస్పాన్స్ని బట్టి సో నా యొక్క అనలైసిస్ అనేది ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి తప్పకుండా రెస్పాండ్ అవ్వండి మీ కామెంట్స్ ద్వారా. సో మర్చిపోకుండా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి చేరువవుతుంటుంది. సో మీ యొక్క సపోర్ట్ అనేది నాకు మీ యొక్క లైక్స్ ద్వారా నాకు లభిస్తుంది. అదేవిధంగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి మరొక ప్రధానమైనటువంటి విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.